బ్రేకింగ్ చూస్తున్నాం. దేశవ్యాప్తంగా బీజేపీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. ఢిల్లీలో ఏఐ సమ్మిట్ లో యూత్ కాంగ్రెస్ నిరసన తెలపడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేశ ప్రతిష్టను దెబ్బతీసేలా వ్యవహరించాలని మండిపడుతున్నారు. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా కాషాయ శ్రేణులు రోడ్డెక్కాయి. ఢిల్లీలో ఆందోళనలు ఉద్రిక్తతలకు దారితీశాయి. జమ్మూ కాశ్మీర్, గుజరాత్ లో బీజేపీ కార్యకర్తలు కాంగ్రెస్ కార్యాలయాలని ముట్టడికి ప్రయత్నించాయి. ఐ న్యూస్ ఎక్స్క్లూజివ్ లో మనం చూస్తున్నాం. దేశవ్యాప్తంగా బీజేపీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. ఢిల్లీలో ఏఐ సమ్మిట్ లో యూత్ కాంగ్రెస్ నిరసన తెలపడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేశ ప్రతిష్టను దెబ్బతీసేలా వ్యవహరించాలని మండిపడుతున్నారు. ఇక కాంగ్రెస్ కు వ్యతిరేకంగా కాషాయ శ్రేణులు రోడ్డెక్కాయి. ఢిల్లీలో ఆందోళనలు ఉద్రిక్తతలకు దారితీశాయి. జమ్మూ కాశ్మీర్, గుజరాత్ లో బీజేపీ కార్యకర్తలు కాంగ్రెస్ కార్యాలయాలని ముట్టడికి ప్రయత్నించాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మై న్యూస్ ప్రతినిధి నవీన్ ఫోన్లో అందిస్తారు. నవీన్, మనం చూస్తున్నాం ఢిల్లీలో కావచ్చు, జైపూర్లో కావచ్చు, హైదరాబాద్లో కావచ్చు కాంగ్రెస్ కార్యాలయం ముట్టడికి అయితే ప్రయత్నం చేస్తున్నారు బీజేపీ శ్రేణులు. ఏంటి వాళ్ళ డిమాండ్స్ ఏంటి అసలు? సోని, మనం చూడొచ్చు ఈ రోజు దేశవ్యాప్తంగా బీజేపీ నేతలైతే నిరసన కార్యక్రమాలకు పిలిపించినట్టు పరిస్థితి కాబట్టి నిన్న ఏఐ సమ్మిట్ లో చొక్కాలు ఇప్పి టీషర్ట్లు ఇప్పి అర్ధనగ్నంగా కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు ఏఐ సమ్మిట్ లో. దీనికి నిరసనగా దేశ పరువు పోయేలా కాంగ్రెస్ కార్యకర్తలు ప్రవర్తించారని చెప్పేసి కూడా ఢిల్లీ నుంచి నిన్న బీజేపీ నేతలు ఈ రోజు మొత్తం కూడా నిరసన కార్యక్రమాలు అంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని బీజేపీ శ్రేణులు మొత్తం కూడా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని చెప్పేసి ఒక పిలుపునిచ్చినటువంటి పరిస్థితి కాబట్టి ఇప్పటికే మనం చూడొచ్చు ఆ ఢిల్లీలో ఉన్నటువంటి ఏఐసీసీ కార్యాలయం ముందు మొత్తం కూడా బీజేపీ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేస్తున్నారు, నినాదాలు కూడా చేస్తున్నారు. దేశ ప్రతిష్టని పరువుని తీసే విధంగా కాంగ్రెస్ కార్యకర్తలు చేశారు, యూత్ కాంగ్రెస్ నేతలు చేశారని చెప్పేసి కూడా ఏఐసీసీ కార్యాలయం ముందు మొత్తం కూడా బీజేపీ శ్రేణులు అయితే ముట్టడించారు. రాహుల్ గాంధీకి సంబంధించిన దిష్టి బొమ్మను కూడా ఇక్కడ దగ్నం చేసినట్టు సిచ్యువేషన్ కనపడుతుంది. అంటే ఒక ఉద్రిక్తత వాతావరణం అయితే దేశ రాజధానిలోని ఏఐసీసీ కార్యాలయం దగ్గర చోటు చేసుకుంది. బీజేపీ దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్న నేపథ్యంలో ఇందులో భాగంగానే పూర్తి స్థాయిలో కూడా అన్ని రాష్ట్రాల్లో కూడా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఏఐసీసీ కార్యాలయం దగ్గర ఇప్పటికే మనం చూసుకుంటే భారీ పోలీసు బందోబస్తు కూడా ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ఎలాంటి హింసలు చోటు చేసుకోకుండా ఇప్పటికే పోలీసులు కూడా భారీగా మోహరించారంటే పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. మొత్తం కూడా తెలుగు రాష్ట్రాల్లో కూడా మనం చూడవచ్చు ఉదయం నుంచి కూడా ఇటు తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ లో కూడా భారీ నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. అక్కడక్కడ ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంటున్న సిచ్యువేషన్ కాబట్టి కేవలం నిన్న కాంగ్రెస్ కార్యకర్తలు ఏదైతే అర్ధనగ్నంగా నిరసన కార్యక్రమాలు ఏఐ సమ్మిట్ లో చేశారో దానికి నిరసనగానే పూర్తి స్థాయిలో కూడా దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని బీజేపీ పిలుపు మేరకే ఈ రోజు ఈ నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. కొన్ని చోట్ల కొన్ని ఉద్రిక్తత వాతావరణ పరిస్థితుల వల్ల పూర్తిగా ఉద్రిక్తత దారి తీసిన సిచ్యువేషన్ కనపడుతుంది. ఇప్పటికే మనం చూడొచ్చు విజయవాడతో పాటు గుంటూరులో కూడా నిరసనలు తారస్థాయికి చేరినట్టు పరిస్థితి కాపాడుతుంది. ఆ కాంగ్రెస్ కార్యాలయాలపై అయితే గుడ్లతోటి కూడా దాడి చేసినట్టు సిచ్యువేషన్ కనపడుతుంది. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే ప్రస్తుతానికి ఢిల్లీలో కూడా ఆ సిచ్యువేషన్ చాలా సీరియస్ గా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఏఐసీసీ కార్యాలయం మొత్తాన్ని కూడా బీజేపీ శ్రేణులు మొత్తం కూడా ముట్టడించినట్టు సిచ్యువేషన్ కనపడుతుంది. నిరసన కార్యక్రమాలు కూడా గంటల తరబడి కూడా ఇక్కడ చేస్తున్న సిచ్యువేషన్ కనపడుతుంది. అయితే పూర్తి స్థాయిలో కూడా పోలీసులు భారీగా కూడా చేరుకున్నారు. ఎందుకంటే నిరసనలు చేసే క్రమంలో ఖచ్చితంగా విధ్వంసాలు దారి తీస్తుందని చెప్పేసి కూడా భారీగా కూడా ఏఐసీసీ కార్యాలయానికి అయితే ముందుగానే పోలీసు బలగాలు అయితే మోహరించినట్టు పరిస్థితి కాపాడుతుంది. పూర్తి స్థాయిలో కూడా దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు అయితే పూర్తిగా బీజేపీ శ్రేణులు చేస్తున్నట్టు అక్కడక్కడ విధ్వంసాలకు కూడా పాల్పడుతున్నట్టు సిచ్యువేషన్ కనపడుతుంది. ఏదైనా నిన్న జరిగినటువంటి దానికి నిరసనగానే బీజేపీ ఈ కార్యక్రమం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. సోని, రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ నవీన్.
సో మనం స్క్రీన్ పై చూస్తున్నాం దేశవ్యాప్తంగా అయితే ఆందోళనలు మిన్నంటాయి. ఢిల్లీలో కావచ్చు, అటు హైదరాబాద్లో, సూరత్లో అయితే దేశవ్యాప్తంగా బీజేపీ కార్యకర్తలను నిరసనలు తెలుపుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. జమ్మూ కాశ్మీర్, గుజరాత్లో నిరసనలు వెల్లువెత్తాయి. ఢిల్లీ, సూరత్, హైదరాబాద్ ఇక చూసుకోవచ్చు. మన దేశవ్యాప్తంగా అయితే బీజేపీ కార్యకర్తల ఆందోళనలు మిన్నంటాయి. ఢిల్లీ ఏఐ సమ్మిట్లో యూత్ కాంగ్రెస్ నిరసన తెలపడంపై ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. ఇక దేశ ప్రతిష్టను దెబ్బతీసేలా వ్యవహరించాలని మండిపడుతున్నారు. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా అయితే రోడ్డెక్కారు కాషాయ శ్రేణులు. ఢిల్లీలో ఉద్రిక్తలకు దారితీస్తున్నాయి బీజేపీ ఆందోళనలు. ఇక జమ్మూ కాశ్మీర్, గుజరాత్లో అయితే బీజేపీ కార్యకర్తల నిరసనలు వెల్లువెత్తాయి. ఇక కాంగ్రెస్ కార్యాలయాల ముట్టడికి ప్రయత్నిస్తున్నారు. అలాగే హైదరాబాద్లో కాంగ్రెస్ కు వ్యతిరేకంగా బీజేపీ ఆందోళనలు మిన్నంటిన దృశ్యాలు మనం చూస్తున్నాం. माफी मांगे